అధ్యక్ష గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీలో విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది అధ్యక్ష. ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్లు 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 6,000 మంది అధ్యక్ష 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష. దీంట్లో చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే మాతో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము అధ్యక్ష. ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వారి వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం అధ్యక్ష సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక అధ్యక్ష. దీన్ని మార్పు చేస్తున్నాం అధ్యక్ష. అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే ప్రధాని గారికి, రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాంకింగ్ ఆమోదించాలని కోరుతున్నాం పౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, పౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలడిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులో మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, పరైన ఆక్వా రంగం, పరైన ఆక్వా రంగం. Speaker sir, I move that the bill be passed. పౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం, భారతం ముక్త కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provision of Transfer Amendment Bill 2024. Lands Provision Transfer Amendment to be introduced. Those who are for the motion say yeah. Those who are వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం. Provision of Transfers Amendment Bill 2024 be taken into consideration. All over
కట్టలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం. సార్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటిది. భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్ సేవ చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది. దాని మీద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరినీ గుర్తించి 32 లక్షల ఇళ్ల స్థలాన్ని మనం పేదలకు ఇచ్చాము. ఈ 32 లక్షల ఇళ్ల స్థలాలు ప్రైవేట్ రైతుల వద్ద నుంచి సేకరించినటువంటి భూమి. గడిచిన కాలంలో కొన్ని ప్రభుత్వాలు కొద్దో గొప్ప ఇళ్ల స్థలాలు సమకూర్చిన ప్రభుత్వ భూమి ఉన్నటువంటిది మాత్రమే ఇచ్చేసే సందర్భాలు ఉండేవి. కానీ ఈ ప్రభుత్వం 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి పెద్ద ఎత్తున బడ్జెట్లో మనీ పెట్టి రైతుల వద్ద నుంచి భూమిని సేకరించి వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, లేఅవుట్లు వేసి. అయితే ఈ చట్టంలో అమ్ముకోవడానికి అవకాశం లేదు కనుక ఇంతకుముందు మనం తెచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ ద్వారా 20 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఇచ్చినప్పటికీ ఇది 10 సంవత్సరాలకు అమ్ముకునే హక్కు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వ సంకల్పంతో ఈ చట్ట సవరణ అవసరమైంది. అంటే ఒక లబ్ధిదారుడు తనకు పట్టా లభిస్తే, హౌస్ సైట్ లభిస్తే కన్స్ట్రక్ట్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత అతనికి సేలబుల్ రైట్స్ వస్తాయి. అతను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే మనం ఈ రాష్ట్రంలో అందరూ మహిళలకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం అధ్యక్ష. మహిళల్ని శక్తివంతులు చేయాలని, ఆ కుటుంబంలో మహిళను శక్తివంతురాలుగా చేయడం వలన కుటుంబం అంతటినీ ఒక నాయకురాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ సహకారంతో సాధ్యమవుతుందన్నటువంటి ఒక ఫిలాసఫీతో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది. నేను ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందినటువంటి మహిళలందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మీ పేరుని ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని కుటుంబంలో ఒక శక్తివంతురాలుగా చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈనాడు ఈ చట్టాన్ని కూడా సవరించి 10 సంవత్సరాలకు ఎలియనబుల్ రైట్స్ ఇచ్చాం. మీరు ఈ స్థలాన్ని, ఈ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకొని మీరు అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వానికి నాయకుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఆయన ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ, వారికి ఈ చట్టం ద్వారా పెద్ద ప్రయోజనం సమకూరుతుందని, పెద్ద ఎత్తున వారు ఆస్తిపరులుగా మారుతారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది సభ్యులందరికీ సమాచారాన్ని నేను అందిస్తున్నాను. Assigned lands prohibition transfers amendment bill 2024. రైతు వ్యతిరేక ప్రభుత్వం, Those who are for the రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టని ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ ఇవ్వనటువంటి ప్రభుత్వం, పరకం ముక్కు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం, పరకం ముక్కు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం, ధాన్యం కొనలేనటువంటి ప్రభుత్వం, ధాన్యం కొనలేనటువంటి ప్రభుత్వం, సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆత్మకు రూపాయల